దివ్యాంగులు దొంగ పింఛన్లు తీసుకుంటున్నారంటూ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైసీపీ వికలాంగుల విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంత వెంకటరామిరెడ్డి కేక్ కట్ చేసి దివ్యాంగులకు తినిపించారు. వారికి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, శరీరంలో ఒక అవయవం లేకపోతే అది ఎంత కష్టంగా ఉంటుందో చెప్పలేమన్నారు. అయినప్పటికీ వారు ఎంతో ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తున్నారన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకేసారి 2 లక్షల మంది దివ్యాంగులకు పింఛన్లు మంజూరు చేసి వారిలో ఆత్మస్థైర్యం కల్పించారన్నారు. వారికి అన్ని విధాలుగా ప్రాధాన్యత కల్పించారని గుర్తు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లలో కోత వేయడానికి కొందరు దివ్యాంగులకు అన్యాయం చేయాలని చూశారన్నారు. దీనిపై వారు పెద్ద ఎత్తున పోరాటం చేశారని, ఆ స్ఫూర్తితోనే ముందుకు వెళ్లాలని అనంత వెంకటరామిరెడ్డి సూచించారు. దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా, దివ్యాంగులందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. వికలాంగం అనేది కూడా, అంటే అవయవ లోపం అనేది కూడా శరీరానికే కానీ మా సంకల్పానికి మాత్రం అడ్డు రాదు అని చెప్పేసి ఈరోజు ఈ సమాజంలో దివ్యాంగులందరూ కూడా ఎన్నో శరీర అవయవాల్లో కూడా లోపాలు ఉన్నా కూడా ఈరోజు ఒక ఆత్మస్థైర్యంతో ముందుకు పోతున్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మరొక మారు శుభం చేసి, సమాజం అనేది కూడా వారి పట్ల చిన్న చూపు కూడా చూడకూడదు. వారు కూడా సమాజంలో కూడా ఒక భాగమే. మరీ ముఖ్యంగా కూడా వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతినుకోకుండా అందరూ కూడా వారికి చేయూత ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అందుకోసమే దివ్యాంగులకు ప్రత్యేకంగా కూడా ఈ దేశంలో కూడా కొన్ని చట్టాలు, కొన్ని హక్కులు కూడా ఈరోజు రాజ్యాంగం తరఫున కూడా కల్పించిన చరిత్ర మన భారతదేశానికి కూడా. మొట్టమొదటిగా కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికే కానీ ఒక సామాజిక హోదా కల్పించి వారికి వికలాంగులందరికీ కూడా ఒకే మారు కూడా ఈ రాష్ట్రంలో 2 లక్షల వికలాంగులకి పెన్షన్లు కూడా శాంక్షన్ చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వందే. అంతేకాకుండా అన్ని రకాల కూడా వాళ్ళ యొక్క రిజర్వేషన్లు కావచ్చు, ఏది ఇచ్చినా కూడా అన్నీ కూడా అమలుపరిచి కూడా చేసి వారికి హోదా కల్పించి ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించి ఈరోజు ముందుకు పోతున్నారు. ఎంతోమంది కూడా ఈరోజు ఒక శరీర అవయవాలకు లోపాలు ఉన్నా కూడా ఈరోజు చాలామంది కూడా చదువుకొని కూడా ముందుకు పోతున్నారు. అంతెందుకు నేను గర్వంగా కూడా ఈరోజు కూడా చెప్తున్నాను, ఆ రోజు జైపాల్ రెడ్డి గారు ఈ దేశంలో కూడా, అంటే మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా వికలాంగుడు అయినా కూడా కేంద్ర మంత్రిగా కావచ్చు అనేక రకాల కూడా తీసుకొని అన్ని రకాల గురించి, అంటే వారికి ఏది తీసిపోమని చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్తున్నాను. అందుకోసం వారందరినీ కూడా స్ఫూర్తి తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం. కానీ ఈరోజు వికలాంగులకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెన్షన్లు అవన్నీ ఇచ్చాడో వారిలో ఒక ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కూడా, వారిని చిన్న చూపు చూసే విధంగా కూడా దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని చెప్పేసి వారు తీసేయాలని చెప్పినప్పుడు ఈ రాష్ట్రంలో వారు చూపిన చొరవ మేము ఏ దానికి కూడా తీసిపోదాం, పోరాటం కూడా చేస్తామని చెప్పేసి కలెక్టర్ ఆఫీసులు కావచ్చు అన్ని ఆఫీసులు కూడా తీసుకుని రోడ్లోకి వచ్చిన దాన్ని కూడా అందరూ కూడా ఈరోజు దేశంలో కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని, అంటే వారి హక్కులకు కానీ వారి యొక్క బాధ్యతలకు కానీ ఏదైనా కానీ భంగం అనేది కలిగిస్తే మేము కూడా ఒకటే కూడా చేస్తామని చెప్పేసి నిరూపించిన చరిత్ర కూడా ఈ రాష్ట్రంలో కూడా ఉన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏదేమైనా మరొక అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా వారికి శుభాకాంక్షలు.